అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. దేవుడు లోకమును సృష్టించకముందు అంతా చీకటిగా ఉండేది. ఈ లోకము చీకటిలో ఉండటము దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. అందుకే ఇంకా ఏమీ సృష్టించకముందు మొట్టమొదటి దినమందు అన్నిటికంటే ముందు దేవుడు వెలుగును సృష్టించి వెలుగును చీకటిని వేరుపరిచారు. ఈ లోకములో ప్రతి మానవుడు పాపమనే చీకటిలోనే జీవిస్తున్నాడు. తన బిడ్డలు చీకటిలో ఉండటము ఆయనకు ఏమాత్రము ఇష్టము లేదు. అందుకే ఆయన సొంత కుమారుడైన యేసును ఈ లోకంలోనికి పంపారు. ఆయన పుట్టుక ద్వారా ఈ పాప చీకటి లోకానికి గొప్ప వెలుగు వచ్చింది. హల్లెలూయా. యేసు మన హృదయంలో ఉదయిస్తే పాపమనే చీకటి పారిపోతుంది. అలాగున దేవుడు మనల్ని చీకటి నుండి వేరుపరిచారు. ప్రభువా, నా హృదయంలో ప్రవేశించి చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించమని మనమందరము దేవుని ప్రార్థించుకుందాము. ఆ వెలుగులో యేసుతో పాటు నడుద్దాము. వెలుగై ఉన్న ప్రభువా, మీకు వందనములు. చీకటిలో నిలవకుండా అనుదినము మీ వెలుగులో నడిచినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.